ఫ్రెండ్స్ ఇది పోకో M7 Pro బడ్జెట్‌లో తీసుకొస్తుంటారు. పోకో M సిరీస్ పోకో వాళ్ళు. పోకో M6 Pro వచ్చింది కదా! దాని సక్సెసర్ పోకో M7 Pro. ఈ వీడియోలో మనం దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. పోకో M6 Proతో కంపేర్ చేసి ఏమేమి చేంజెస్ చేశారో చూద్దాం. అండ్ దీని ప్రైస్ ఎంత ఉండొచ్చు? ఎందుకంటే రేపు లాంచ్ చేస్తున్నది ఎగ్జాక్ట్ ప్రైస్ వీళ్ళు రేపే చెప్తారు. లాంచ్ ఈవెంట్ తర్వాత తెలుస్తది. లాంచ్ ఈవెంట్ తర్వాత ఏదైతే ప్రైస్ అనౌన్స్ చేస్తారో అది మీకు కింద డిస్క్రిప్షన్‌లో పెడతా. అక్కడి నుంచి మీరు చెక్ చేయొచ్చు విత్ బ్యాంక్ ఆఫర్. నాకు తెలిసి రూ. 15,000 లోపు నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా విత్ బ్యాంక్ ఆఫర్ ఈ ఫోన్ అయితే. ఫస్ట్ మనం దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. చూద్దాం బాక్స్ లోపల ఏమేమి వస్తున్నాయో. బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్ లోపల మీకు ఫస్ట్ సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంది. కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి. కేస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు బాక్స్‌లో. అండ్ కేస్ క్వాలిటీ అయితే బాగుంది. నెక్స్ట్ మొబైల్ ఫోన్ ఉంది. 45 వాట్ ఛార్జర్ బాక్స్‌లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. టైప్ సి కేబుల్. ఇవి మీకు బాక్స్‌లో వచ్చే కంటెంట్స్ అయితే. ఈ కేస్ మనకి నార్మల్ ప్రైస్‌లో వచ్చే టీపీయూ కేసెస్‌తో కంపేర్ చేస్తే మాత్రం క్వాలిటీ అయితే బాగా అనిపించింది. కాకపోతే ఇది క్లియర్ కేస్ అయితే కాదు. ఒకవేళ మనం ఈ కేస్‌ని ఫోన్ కేసామనుకోండి, ఫోన్ లుక్ అయితే మీకు ఇలా ఉంటది. డిజైన్ కూడా డిఫరెంట్‌గా ఉంది ఇది. మొత్తం డ్యూయల్ టోన్ ఫినిష్‌లో అయితే వస్తుంది. మొత్తం 3 కలర్స్‌లో అయితే ఇది వస్తుంది. ఒకటి లూనార్ డస్ట్, ఇంకోటి వచ్చేసరికి లావెండర్ ఫ్రాస్ట్, అండ్ ఇది వచ్చేసరికి నా చేతిలో ఉంది ఆలివ్ ట్విలైట్. ఇంక మనం మిగతా విషయాల్లోకి వెళ్ళే ముందు దీని కంప్లీట్ స్పెసిఫికేషన్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇక్కడ నుంచి చెక్ చేయొచ్చు. దీని డిస్ప్లే వచ్చేసరికి 6.67 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ AMOLED స్క్రీన్. మీడియాటెక్ డైమెన్సిటీ 7025 అల్ట్రా ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. బేస్ మోడల్ 6GB RAM 128GB వస్తుంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరా ఓఎస్తో వస్తుంది. ఫ్రంట్ 20 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. 5110 mAh బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఈ ఫోన్ మనం పోకో M6 Pro దీని ప్రీవియస్ వర్షన్తో కంపేర్ చేస్తే చాలా హ్యూజ్ అప్గ్రేడ్స్ అయితే చేశారు. అది మనకి 10-11 ఆ ప్రైస్ రేంజ్లో వచ్చింది. ఇది నాకు తెలిసి ఒక 3-4 వేలు ఎక్కువే పెడతారు ప్రైస్. ఎందుకంటే చాలా చేంజెస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్కటి చూద్దాం చేంజెస్ ఏమేమి చేశారో. ఫస్ట్ డిస్ప్లేనే చేంజ్ చేశారు. ఇంతకుముందు మనకి 90Hz LCD డిస్ప్లే ఉండేది. ఇప్పుడు దాన్ని 120Hz AMOLED స్క్రీన్కి చేంజ్ చేశారు. IP54 నుంచి IP64కి వచ్చారు. స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్ ఉండేది ఇంతకుముందు. ఇప్పుడు మీడియాటెక్ 7025 అల్ట్రా ప్రాసెసర్కి వెళ్ళారు. 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాకి వెళ్ళారు. అండ్ మెయిన్ కెమెరా సెన్సార్ కూడా చేంజ్ చేశారు. ఈసారి సోనీ LYT 600 సెన్సార్ OS తో కూడా వస్తుంది. అండ్ దీనిలో మీకు బేస్ మోడల్ ఇంతకుముందు 4GB 64GB ఉండేది. ఇప్పుడు 6GB RAM 128GBకి వెళ్ళారు. ఫాస్ట్ ఛార్జింగ్ మనకి 18 వాట్ ఉండేది ఇంతకుముందు. ఇప్పుడు 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ తీసుకొని వచ్చారు. బాక్స్లో మీకు ఛార్జర్ కూడా వస్తుంది. ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ఉండేది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5తో వస్తుంది ఇది మీకు. కాకపోతే బ్యాక్ సైడ్ మాత్రం ప్లాస్టిక్తో వస్తుంది. ఇంతకుముందు మనకి గ్లాస్ ప్రొటెక్షన్ ఉండేది. సో ఇవి చేంజెస్ మనకి మేజర్గా M6 Proతో కంపేర్ చేస్తే M7 Pro. ఈ చేంజెస్ అన్ని చూస్తే ప్రైస్ మనకి 10,000-11,000 వచ్చేటట్టు అయితే కనిపించట్లేదు. 14,000-15,000 అనుకుంటున్నాను నేనైతే. రేపు తెలుస్తుంది ఎగ్జాక్ట్ ప్రైస్. ఫస్ట్ దీనిలో బాగా అనిపించేది మీకు డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది. మీకు 6.67 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. HDR10+ సపోర్ట్ ఉంది. పీక్ బ్రైట్నెస్ కూడా 2100 నిట్స్ బ్రైట్నెస్తో వస్తుంది. ఓవరాల్గా డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది. మీకు ఆ ప్రైస్లో మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. దీనిలో మీకు L1 సపోర్ట్ కూడా ఉంటుంది. అమెజాన్ పై నెట్ఫ్లిక్స్ HD క్వాలిటీలో చూడొచ్చు. HDR10+ కూడా ఉంది కాబట్టి నెట్ఫ్లిక్స్లో ఇట్లాంటి వాటిలో HDR కంటెంట్ ఏమైనా ఉంటే అది కూడా చూడొచ్చు. కాకపోతే డాల్బీ విజన్ అయితే లేదు. ఓవరాల్గా ప్రైస్కి 15,000 లోపు డిస్ప్లే క్వాలిటీ అయితే సూపర్ ఉంటుంది. సౌండ్ విషయానికి వస్తే స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. అండ్ 3.5 హెడ్ ఫోన్ జాక్ కూడా ఉంది. అది కూడా తీసేయలేదు. సౌండ్ కూడా మీకు స్టీరియో స్పీకర్స్ నుంచి క్వాలిటీ అయితే బాగుంది. అండ్ డాల్బీ అట్మాస్ కూడా ఈ ఫోన్లో అయితే మీకు ఉంది. అండ్ ఇంకొకటి 300% వాల్యూమ్ ఉంటుంది కదా, ఇట్లా అంటే మీకు 300% వరకు వాల్యూమ్ అయితే వెళ్తుంది. కాకపోతే మీరు 100 అట్లా మెయింటైన్ చేసుకోండి. 100లో మీకు మంచి క్వాలిటీ అయితే వస్తుంది. 300కి వెళ్ళారు అనుకోండి సౌండ్ పెద్దగానే వస్తుంది, కానీ అంత క్వాలిటీ ఉండదు. నెక్స్ట్ కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరా OS-తో వస్తుంది. ఇంకో కెమెరా కూడా ఉంది బ్యాక్ సైడ్ 2 మెగాపిక్సెల్. ఇది మీకు డెప్త్ సెన్సర్. ఫ్రంట్ వచ్చేసరికి 20 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. కెమెరా విషయానికి వస్తే మెయిన్ కెమెరా మీకు సోనీ LYT 600 సెన్సార్. ఇది OS-తో కూడా వస్తుంది. మీకు ఫొటోస్ అయితే బాగా వస్తున్నాయి. మీకు కొన్ని శాంపిల్స్ అయితే మీరు చూడొచ్చు. అండ్ ఈవెన్ పోర్ట్రేట్ షాట్స్ కూడా మీకు బాగా వస్తున్నాయి. లో లైట్లో కూడా మీకు డీటెయిల్స్ చూడొచ్చు, బాగా వస్తున్నాయి. అండ్ OS ఉంది కాబట్టి మీకు కొద్దిగా షేకీ హ్యాండ్స్ ఉన్నా కానీ మీకు ఫోటో కసకడం ఇట్లాంటివి అయితే ఏముండవు. అండ్ ఫ్రంట్ కెమెరా కూడా మీకు 20 మెగాపిక్సెల్ కెమెరా. ఇది 20 మెగాపిక్సెల్ కెమెరా కాబట్టి ఇది కూడా మీకు డీటెయిల్స్ బాగా వస్తున్నాయి చూడొచ్చు. పోర్ట్రేట్ షాట్స్ కూడా బాగా వస్తున్నాయి. ఈవెన్ లో లైట్లో కూడా మీకు ఫ్రంట్ కెమెరా బాగానే పర్ఫామ్ చేస్తుంది. కాకపోతే మీకు డైనమిక్ రేంజ్ నాకు కొద్దిగా బెటర్ ఉంటే బాగుంది అనిపించింది. కాకపోతే దీనిలో ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దీనిలో మీకు AI స్కై అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. మీరు దానిలోకి వెళ్ళారనుకోండి, మీ స్కైని మీకు ఇష్టం వచ్చినట్టు మార్చుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు. మీరు నార్మల్గా తీసిన ఫోటోకి మనం AI స్కై యూస్ చేసిన తీసి ఫోటోకి డిఫరెన్స్ చూడొచ్చు మీకు. ఇంకొకటి AI పరంగా ఫీచర్ AI ఎరేజర్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ మీకు అన్వాంటెడ్ ఆబ్జెక్ట్స్ ఇట్లాంటి ఉంటే రిమూవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా వీడియో విషయానికి వస్తే మాత్రం మీరు ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా యూస్ చేసి మాక్సిమం 1080 వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. అండ్ మీకు OS ఉంది కాబట్టి వీడియో స్టేబుల్ గానే ఉంటుంది. అండ్ ఇంకొకటి స్లో మోషన్ వీడియో కూడా ఉంది. 720pలో మీరు
120 ఎఫ్పిఎస్లో స్లో మోషన్ వీడియో కూడా రికార్డ్ చేయొచ్చు. బ్యాటరీ విషయానికి వస్తే 5110 mAh బ్యాటరీ 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. 26 మినిట్స్లో 50% మీరు ఛార్జ్ చేయొచ్చు. గంటలోపు ఈ ఫోన్ ఫుల్ ఛార్జ్ చేయొచ్చు. 5110 mAh బ్యాటరీ అండ్ AMOLED డిస్ప్లే కాబట్టి మీరు మాక్సిమం యూజర్స్కి అయితే ఫుల్ వర్కింగ్ డే అయితే ఈజీగా ఫోన్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే దీనిలో మీకు MediaTek Dimensity 7025 అల్ట్రా ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. కొత్త ప్రాసెసర్ ఇది 6 nm బిల్డ్ అయిన ప్రాసెసర్. మిడ్ రేంజ్ ప్రాసెసర్ ఇది. జనరల్ యూస్కి బాగానే ఉంటుంది. మిడ్ రేంజ్ గేమ్స్ వరకు ఆడుకోవచ్చు. లైక్ ఫ్రీ ఫైర్ ఇట్లాంటివి మీరు బాగానే హ్యాండిల్ చేస్తుంది. BGMI 40 FPS వరకు ఇది హ్యాండిల్ చేయగలదు. మరి హెవీ గేమింగ్ అయితే మీరు ఆడలేరు కానీ మీడియం గేమ్స్ వరకు అయితే మీరు ఆడుకోవచ్చు. ఈ ప్రాసెసర్ మీకు 5G ప్రాసెసర్ డ్యూయల్ 5Gతో కూడా వస్తుంది. ఇంకా ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే 2 మోడల్స్ ఉన్నాయి. దీనిలో మీకు 6GB RAM 128GB, 8GB RAM 256GB స్టోరేజ్తో వస్తుంది. LPDDR4X RAM స్టోరేజ్ UFS 2.2తో వస్తుంది. అండ్ దీనిలో మీకు స్లాట్ వచ్చేసరికి హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది. మీరు సెకండ్ స్లాట్లో ఒకవేళ మీరు మైక్రో SD కార్డ్ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. మీరు 1TB వరకు మెమరీని ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. సెన్సార్స్ మీకు అన్నీ ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా మీకు ఇండిస్లో ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. ఇదిగో మీకు బాగానే పనిచేస్తుంది. అండ్ దీనిలో మీకు IR బ్లాస్టర్ కూడా ఉంటుంది. సో వీళ్ళు ఫోన్స్ అన్ని IR బ్లాస్ట్ అయితే ఇస్తారు. ఒకవేళ దీన్ని యూస్ చేసుకోవచ్చు. ఇంకా సాఫ్ట్వేర్ విషయానికి వస్తే మాత్రం ఇది HyperOS మీద రన్ అవుతుంది. Android 14 మీద రన్ అవుతుంది. దీనిలో మీకు కస్టమ్ UI కాబట్టి యాప్ లాక్ చేసుకోవచ్చు. డ్యూయల్ యాప్స్ యూస్ చేసుకోవచ్చు. డ్యూయల్ వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ ఇట్లాంటివి యూస్ చేసుకోవచ్చు. అండ్ మీరు కాల్ రికార్డ్ చేస్తే అవతల వాళ్ళకైతే వినిపించదు. కస్టమ్ UI కాబట్టి ఫీచర్స్ అన్నీ ఉంటాయి. కాకపోతే చాలా ప్రీ ఇన్స్టాల్ యాప్స్ అయితే వస్తాయి. 18 to 20 వరకు ఉన్నాయి. సో మీరు యూస్ చేయని యాప్స్ మొత్తం మీరు అన్ఇన్స్టాల్ చేసుకోండి. అప్డేట్స్ విషయానికి వస్తే మాత్రం 2+4 గ్యారంటీ ఇస్తున్నారు వీళ్ళు. 2 ఆండ్రాయిడ్ మేజర్ అప్డేట్స్ వస్తాయి. 4 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఫోన్కి అయితే మీకు వస్తాయి. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా పోకో M7 Pro అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్. M6 Proతో కంపేర్ చేస్తే మాత్రం హ్యూజ్ అప్గ్రేడ్ అని చెప్పొచ్చు. కాకపోతే స్పెక్స్ ప్రకారం చూస్తే మాత్రం నాకు తెలిసి ప్రైస్ అయితే కొద్దిగా ఎక్కువే పెట్టవచ్చు. మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ ఫోన్ ప్రైస్ కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.